మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ గల్లంతైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో కలపకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. నూతన గ్రామ పంచాయతీలుగా గుర్తించిన పరిస్థితి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ముంపు గ్రామాల ప్రజలు. అధికారులు స్పందించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్లో వేముల ఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాల్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామాలను తొగటు మండలం నుంచి తొలగించారు. గజ్వేల్ మండలంలో కానీ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కానీ విలీనం చేయకుండా వదిలేశారు అధికారులు. ముంపు గ్రామాలను తొగటు మండలం నుంచి డీనోటిఫై చేశారు. కానీ గజ్వేల్ మండలంలో ఇంకా నోటిఫై కాలేదు. జనన మరణాల ధృవీకరణ పత్రాల గురించి ఏ అధికారి దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి. గ్రామాల్లో సేవలందిస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా జీతాలు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముంపు గ్రామాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తోటా మండలం నుంచి తీసేసిరు, గజ్వేల కలుపుతామని చెప్పారు. ఇప్పుడు కూడా గజ్వేల కలిపిన దానికి పిల్లలకు మెమోలు ఇవ్వట్లేదు. మళ్ళొకటి 4 నెలల నుంచి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాపం వాళ్ళు 4 నెలల నుంచి సాలరీస్ రాకుండా వాళ్ళు పనిచేస్తారు. కనీసం వాళ్ళకని ఇస్తే ఇంట్లో చుట్టూ కానీ పిల్లలకి ఎలాంటి మలేరియా కానీ అది రాకుండా మోర్లలో జామ అయింది కూడా. వాళ్ళు ఇప్పుడు మాకు 4 నెలల నుంచి ఊరు కోసము మన ఊరు కోసం మనం చేస్తామని చెప్పేసి వాళ్ళు జీతాలు ఇవ్వకుండా చేశారు. పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం ఉంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. కమిషనర్ మున్సిపల్లా కలవకుండా మీకు ఓటింగ్ అయితే వచ్చింది కానీ మాకు ఎలాంటి నోటీసులు రాకుండా మిమ్మల్ని ఎలా కలుపుకోవాలని చెప్పేసి కమిషనర్ అంటుండో, ఇక్కడ పోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. జర దయదలిచి ఇలాంటివి కాకుండా మాకు మంచి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. వేములఘాట్ నుంచి గజ్వేల్ షిఫ్ట్ చేశారు. ఎలాంటి పరిహారాలు రాలేదు, ఎలాంటి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మెయిన్ గ్రామ సిబ్బందితోటి బాగా 4 నెలల నుంచి జీతాలు రాలేదు వాళ్ళకు. వాళ్ళు బాగా ఇబ్బంది పడుకుంటా పనిచేసారు. 4 నెలల నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ రాలేదు కానీ మాకు బాగా సర్వీస్ చేస్తారు. గజ్వేల్కి వస్తేనేమో మీకు తొగటా మండలం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. అక్కడ సార్ని అడిగితేనే మీకు గజ్వేల్కి పంపించేసినా మీరు అక్కడనే చేసుకోరి, మీకు ఎలాంటి సమస్య అయినా గజ్వేల్నే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు. అది మాకు అర్థం కాక సతమతం అవుతున్నాం. అక్కడ పోతే అక్కడ లేదంటారు, ఇక్కడ పోతే ఇక్కడ లేదు. అది తొందరగా ఈ గవర్నమెంట్ అయినా చర్య తీసుకొని మాకు క్లియర్ చేయాలని కోరుతున్నాం. తోట ఎంపీటీఓ దగ్గర పోతే తోట ఎంపీటీఓ ఏమంటారు, మేము మున్సిపల్గా కలిపినాం, మీరు అక్కడనే చూసుకోవాలి, ఇక్కడ రావద్దని ఎంపీటీఓ అంటున్నాడు. నిన్నటి వార్త కూడా నిన్న డిపిఓ మేడం, మీరు ఊళ్ళో మీరు పని చేయడం వద్దు, మీరు బయట ఇంకా వేరే విలేజ్లో చేద్దాం అనుకుంటే అక్కడ మిమ్మల్ని వేరే విలేజ్లో చేస్తాం అని చెప్పడం జరిగితే మా వాళ్ళు చాలా భయపడుతున్నారు. వేరే విలేజ్లకు మా ఊరు ఇచ్చిపెట్టి వేరే విలేజ్లకు మా వాళ్ళు ఎట్లా పోతారు? మరి మా ఊరు మురికి మోల్రు చెత్త ఎవరు సాఫ్ చేయాలి? మా ఊళ్ళు ఎక్కడున్నాయి అనేది మా వెతుకున్న పరిస్థితి ఏర్పడుతున్నది. అసలు మేము గజ్వేల్ ఉన్నామా, తోటలు ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కలెక్టర్ సార్ బాధ్యతగా తీసుకొని వాళ్ళకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి అని దయచేసి కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ లేకుండా చేశారంటూ గజ్వేల్ R&R కాలనీలోని వేముల్ ఘాట్ గ్రామానికి చెందిన ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై కార్మికులు ఎంపీడీఓను, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓను నిలదీశారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల కార్మికులకు ఆగిపోయిన 5 నెలల వేతనాలను అందించాలంటూ జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పెండింగ్ వేతనాలు అందిస్తామన్నారు అధికారులు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. ఫస్ట్ ఎంపీడీఓ దగ్గరికి పోయినాం తోటకు, బాబు ఇక్కడి తీసేసారు, మీకు అక్కడనే ఇచ్చారు అని అన్నారు. ఆ నుంచి వచ్చి మున్సిపల్ కమిషనర్ని కలిసినాం. ఇక్కడ మాకు అప్పయిపోలేదు, ఇంకా ఎటు కాకుండానే ఉంది, మాకేమీ లేదన్నారు. 5 నెలల నుంచి జీతాలు వస్తలేవు, ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన కలెక్టర్కి కలిసినాం ఓసారి సిద్దిపేటలో, ఆయన అప్పుడు పట్టించుకోలే. మళ్ళీ నాడు గజ్వేల్లో కలిసినాం, లెటర్ ఇచ్చినాం. ఆ నుంచి వచ్చి ఊరు గ్రామస్తులకు చెప్పినాం మా పరిస్థితికి ఇది, మనం పని చేస్తే మేము చేసి ఎవరిని అడగాలి, పని చేసి ప్రస్తుతం ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి చాలా అంటే చాలా ఇబ్బందిమైన కారణం అవుతుంది. మాకు గత 6 నెలల నుంచి జీతాలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. మా సెక్రటరీ సార్ వాళ్ళని కూడా తీసేశారు. సార్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, మండలంలో మీది కట్ అయింది, మీ జీతాలు అకౌంట్ క్రెడిట్ కావట్లేదు, అమౌంట్ మున్సిపల్లో కూడా విలీనం కాలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 2 సార్లు కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మీకు ఒక 10 డేస్లో మీకు అమౌంట్ పడేలా చేస్తా అని అన్నారు. మున్సిపాలిటీలో విలీనం అవుతుంది అని అన్నారు కానీ మా సిబ్బందిని తీసుకోమని చెప్తున్నారు. మీ స్టాఫ్ మాకు అవసరం లేదు, మీ బండ్లు అవసరం లేదు, మా మ్యాన్ పవరే మాకు ఉంది, మా వాళ్ళే చేస్తారని అంటారు. మరి మేము ఏం కావాలి? 2 నెలల కొల చేసుకుంటూ మా విలేజ్లో మేము
ఒకవేళ అన్న పాడతాం ఏదైనా ఉన్నా చేసుకుంటాం. మా విలేజ్లో మేము చేసుకుంటాము. వేరే దగ్గరికి వెళ్ళి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ప్రజలు అంతిమ సంస్కారాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల బాధితులు. ముంపు గ్రామాల్లో నెలకొన్న పెండింగ్ సమస్యలను, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.